గచ్చల మోనారే జీవనన్న కవిల చూడరు నా గచ్చల మోనారే నా గచ్చల మోనారే చెయ్యి గుర్తు పట్టు మన ప్రజల మనిషి ఎవరే మన ఊరు మన పల్లె మంచి మనిషి ఎవరే అభివృద్ధికి చేతులెత్తి జై కొడుతుండ్రే చేతులెత్తి జై కొడుతుండ్రే అభివృద్ధికి మారు పేరు వదడే జల జన జీవనన్న అన్నామాయన జీవనన్న మన నమ్ముకున్న జనసేవకుడెవరే ప్రజానాయకుడెవరే వైద్యాన్ని అందించగా పల్లెలెట్లా కదులుతున్నాయంటే మరి మీరు నాకు ఆహ్వానం తెలుపుతున్నారంటే మీకు హృదయపూర్వకంగా చేతులు నమస్కరిస్తూ చెప్పండి. వాస్తవంగా అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి చెందుతూనే అభివృద్ధి అన్నట్టబ్బా. గ్రామాలంటే ముఖ్యంగా రైతాంగం. రైతు అంటే వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతు. రైతు కులం లేదు. వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతు అని చెప్పి అంటున్నాడు. రైతుకి ఏం కావాలి? కాలువ నీళ్ళు కావాలి. కానీ మనం ఏం పోయినాం, వీళ్ళ రేకులపల్లి కాలువకు కొసకైపోయింది. కాలువకు కొస కావడంతో వీళ్ళ కాలువ నీళ్ళు ఇక్కడికి అందే పరిస్థితి లేదు. దాన్ని గమనించి అప్పుడు పెద్ద రత్నాకర్రావు గారు ఎమ్మెల్యే ఉండగా ఈ రేకులపల్లి గ్రామానికి ఏదైతుందో సాగునీరు కల్పించాలని చెప్పంటే ఏకైక మార్గం ఏదైతుందో గోదావరికి లిఫ్ట్ అయ్యాలి. పెద్దల భూమిలో సాబ్ ఏదైతున్నదో పాపం నిజంగా ఆయన అనుభవాన్ని మనం మెచ్చుకోవాలని చెప్పంటుండే. వీళ్ళు కొల్వాయికి వెళ్ళి చెప్పండి, కొల్వాయికి వెళ్ళి మొదలు పెడితే కొల్వాయి కానీ రేకులపల్లి కానీ చిత్రవేణిగూడెం కానీ కమ్మనూరు కానీ మంగళ కానీ రంగసాగర్ కానీ ఇన్ని లిఫ్ట్ ఏర్పాటు చేయించిందే. వీళ్ళ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ 10 సంవత్సరాలు గడుస్తుంది. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన ఉండాలని ఉండద్దే. ఇప్పుడు మనం తెలంగాణ ఎందుకు కోరుకున్నాం? ఉమ్మడి రాష్ట్రంలో మనం అనుకున్నటువంటి ఒక అభివృద్ధి పొందలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగలిగినట్టయితే ఉమ్మడి రాష్ట్రం కంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి కోరుకున్నామే. వీళ్ళు ఆనాడు ఏదైతుందో మరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో మనం లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నాం. కనీసం లిఫ్ట్ నడవాలని నడవద్దే. మనకు రోలవల్ ప్రాజెక్ట్ ఉందన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రాజుల చెరువును రోలవల్ ప్రాజెక్ట్ గా రూపొందింపజేసింది. 0.25 TMC అని చెప్పంటే మనకి ఎప్పటికప్పుడు కాలనీలు వచ్చినప్పుడు అది నిండుకుంటూ కింద పార్క మన కొల్వాయి దాకా వస్తున్నది. కొల్వాయి దాకా వస్తుంది ఇక్కడికి రాకున్నా కానీ. ఇప్పుడు ఏమైపోయింది? ఒట్టిగా దాన్ని ఏమో చేస్తా అని చెప్పని ఏదో కోతిని చేయకుండా కొండగా అయినట్టుంది అంటుంది శాస్త్రం.
రోల్ ఆఫ్ పరిస్థితి ఏమైపోయింది, కోతులు చేయవద్ద కొండంగా అయినట్టుందని చెప్పి అంటున్నాను. ఇలా మొన్నటి నిరుడు వానలకు ఏదైతుందో ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపం 70 కోట్ల అంచనాతో ఆరంభించిన ప్రాజెక్టు 130 కోట్లు చేరుకుంది. ఆగిరి అది తెగితే మొత్తం నీళ్ళని ఏదైతుందో కొట్టుకొచ్చి నీకు నరసింహపల్లె కానీ తుంగూరే కానీ మన రేట్లపల్లె కానీ తలదర్భారం కానీ మొత్తం మన పొలాలు కొట్టుకపోయినాయా? మన పొలాలు కొట్టుకపోతే ₹1 సాయం చేసినా ఎవరికన్నా? రోడ్ల వాగులాగా మా గంగపుత్రులు చేపలు పెంచుకుంటారు. పాపం మన దగ్గర చెరువులు ఏదైతుందో చేపలు పెంచుకుంటారు రేకులపల్లిలా. వాళ్ళు చేపలు పోతే వాళ్ళకి సహాయం చేయాలని చేయతే, రైతు పంటలు నష్టపోతే సహాయం చేయవు నువ్వు, గంగపుత్రులకు చేపలు కొట్టుకపోతే సహాయం చేయవు నువ్వు. మరి నువ్వు ఏ విధంగా నీకు ఎందుకు ఓటు అడుగుతావు, ఎందుకు ఓటు వేయాలని చెప్పండి. మీరే కొనుక్కోండి, ఇక చేపలను మీరే కొనుక్కోండి. ఆ ఏపీ వేలంగా దాని ఏం లాభమే? నాది ఎప్పుడు పోయాలి? మే జూన్లో వర్షాల ఆరంభంలో పోయాలి. అంటే ఎప్పుడు ఇస్తుండు? దసరా దీపావళికి. ఇప్పుడు వచ్చిందో రాజుగా నాకు ఎరగలేదు. వచ్చింది అదే గంగపుత్రులు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? వచ్చింది ఆ శాపనాలు అయ్యో చెప్పా 4 నెలల ఆలస్యంగా అక్కడికి అదేది మే జూన్ నీ పైసలు ఇస్తా అని చెప్పండి. మే జూన్ పైసలు ఇస్తా అని చెప్పండి. ఇలా రైతులే కానీ గంగపుత్రులే కానీ మా గొర్రెల కాపారు ఉన్నారే పాపం, వాళ్ళు గొర్రెలు కొనిస్తా అని చెప్పారు. ఏమంటుండు? ఈడ నువ్వు గొర్రెలు కొంటే నువ్వు మంచిగా ఉండేవి, ఆడికి ఆంధ్రలో కొనుక్కొచ్చుకోవడం మళ్ళీ వాడిని బతికియాలి. అవి ఇచ్చే పైసలు వాడి చక్కగా ఖాతాలు ఇస్తే అయిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ అంట కాదు, అవి ఇచ్చే పైసలు డైరెక్ట్ నీకు ఖాతాలు ఇస్తా చెప్పండి. మా తల్లులు ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారమ్మా, ఒక్కసారి మీరు ఆలోచించండి అవ్వ దయచేసి. ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ బియ్యంతో పాటుగా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చింది. నిజామాబాద్ తల్లి ఎందుకంటే చక్కెరతో యాదుకున్నదో మనిషిపోయిందా? అవునా వల్లారా? చక్కెరతో పాటుగా పప్పు, ఉప్పు, చింతపండు, గోధుమ పిండి, పామాయిల్ ఇవన్నీ తుండి రాకపోనావా? మరి ఏమైనా ఎందుకు మాయమైనా అమ్మా? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కిలో చక్కెర ఇస్తే 2 కిలోలు ఇయ్యు, కిలో పప్పు ఇస్తే 2 కిలోలు ఇయ్యు, లీటర్ పామాయిల్ 2 లీటర్ పామాయిల్ ఇయ్యు. నీకు అది పోయి ఉండేది పోయింది ఉంచుకునేది పోయింది అంటూ తెలంగాణ వచ్చిందని చెప్పని ఉన్నది తీసేస్తాడక్క. నేను చెప్తున్నావా, వచ్చే నెల జనవరికి వెళ్ళి ఏదిస్తుందో బియ్యం అంటే బియ్యం కాదు, సన్న బియ్యంతో సహా చెప్పంటున్నా. గతంలో లాగా 9 రకాల నిత్యావసర వస్తువులు ఏమిస్తుందో ప్రతి నెల మీకు పంపిణీ చేపించే బాధ్యత నాది అని చెప్పండి. ఇంట్లో పాపం గరీబులకి ఏం కావాలి? ఇంట్లో కావాలి. 10 ఏళ్ళు అవుతుంది ఒక ఇల్లు కట్టినారే, త్వరగా వచ్చి చెప్తారు మళ్ళా నేను ఇల్లు మంజూరు ఇస్తా. అవును, ఇన్నేళ్ళు నువ్వు ఎన్ని ఇల్లు ఇచ్చినావు? తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అయింది, 10 ఇల్లు పెట్టిన దగ్గర అదే ఇందిరమ్మ తల్లి కట్టిన ఇల్లు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ అప్పుడు పైసలు సాయం చేసింది. నేను చెప్తున్నా, రేపు రేకులపల్లె కానీ మన బీర్పూర్ మండలమే కానీ ఎక్కడే కానీ తల్లి చెప్పంటూ నేను ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం నా బాధ్యత. ఇవాళ సిలిండర్ బుడ్డి ఎంత పెరిగిందమ్మా? సిలిండర్ బుడ్డి మనం వంట చేసుకుంటాం కదా, ఎందుకంటే వంట చెరువులు ఉంటాయి. ఇలా ఏదైతే అందులో సిలిండర్ బుడ్డికి అలవాటు అయినాం. 450 రూపాయలు ఉన్నది, ఇలా 1200 అయింది. నిజమా మొత్తమే? ఆ 400 ఇన్నేళ్ళు ఎవడందరూ 400కి ఇచ్చిన సోయి ఉంటే నువ్వు 9 ఏళ్ళే ధరలు పెరగబట్టి ఆ శ్రీరామ 400కి ఇచ్చాడు అంటాడే. ఏ విధంగా పువ్వు గుర్తోడు పెంచి నేనేం చేయాలి? పువ్వు గుర్తోడు పెంచితే నువ్వు దాన్ని తక్కువ చేసి ఇయ్యు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కేంద్రంలో ఎంత ధర ఉన్నా కానీ దానికి సంబంధం లేకుండా మీకు సిలిండర్ పుట్టి 500 రూపాయలకి ఇప్పించే బాధ్యత నాది. 500 రూపాయలు అటు జీవన్ రెడ్డి ఏం చేసిండు? అటుపోయి ఇటుపోయి నా కేసులు పెడుతున్నావా? అయ్యో ఇంత పాపం ఉంటుందమ్మా? అటు జీవన్ రెడ్డి ఏం చేసిందంటే కమ్యూనల్ బ్రిడ్జ్ ఎవరు కట్టిందమ్మా? అటు జీవన్ రెడ్డి కట్టిండా లేకుంటే సంజయ్ బాబు కట్టిండా? మరి అనేటువంటి కానీ సోయి ఉండాలి ఉంటుందమ్మా? నిన్న బీర్పూర్కి వచ్చి ఆ జీవన్ రెడ్డి ఏం చేసిండు? ఆయనకి ఎందుకు ఓటు వేయాలి?
అరే నేనేం చేసిన కాదు నువ్వేం చేసినావు చెప్పు అంటున్నా నేను. రోలవాగు దిగి ఏదైతే 2 ఏళ్ళు అవుతుంది అవ్వ రోలవాగు దిగి ఇంతవరకు ఆ బ్రిడ్జ్ రోలవాగు వల్ల దాని పురుగు ఇచ్చిందా చెప్పు తల్లి. బీర్పులో జూనియర్ కాలేజ్ పెట్టింది నేను. ఎవరు పెట్టాను? నేను పెట్టాను. ఎవరు పెట్టిందే? రేపు డిగ్రీ కాలేజ్ చెప్తా అని చెప్పంటున్నాను నేను. బీర్పూర్లో ఎవరు చెప్తాను? జీవన్ రెడ్డి చెప్తానని చెప్పంటున్నాను. పాప చదువుకునే పొలాలు మా ఆడబిడ్డలు. దానికి స్థానికంగా కాలేజ్ అందుబాటులో ఉంటే పై చదువుకోపోతుంది. ఆడబిడ్డలు కొనువులు కావాలన్నమ్మా. తెలంగాణ నుంచి కొనువు వచ్చి రావు ఎవరికన్నా నౌకరి గదే మట్టి పిండుకుడు తప్ప చదువుకున్న వాళ్ళు నౌకర్లు కావాలన్నబ్బా. తెలంగాణ కోరుకుంది నౌకర్లు ఉద్యోగాల కొరకు. ఆడు మా లక్ష్మణుడు చూడాడు. వాడు చదువుకునే చదివిండు ట్రైనింగ్ కోచింగ్ ఒక్క నౌకరు దిక్కులేదు. వాడు ఇంకేమనంటే నీకు దళిత బంధు ఇస్తా. ఊరు నీ యొక్క దళిత బంధు ఎంతమందికి ఇచ్చిందో ఇక్కడ? అవునే అడుగు మా రాముడు అడుగు. అరే అది 3 ఏళ్ళ కింద ఇచ్చిండ్రో. ఇప్పుడు అది కూడా దిక్కులేదు. మేము పార్టీ తరఫున మేము పార్టీకి సాయం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు? మేము పార్టీకి సాయం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు మాకు అని ఎదురుగా మాకు సమాధానం ఇస్తున్నారు. మేము దళితులమేగా, మేము కూడా మాకు దళిత బంధు కావాలని మేము వస్తే మేము పార్టీకి పని చేస్తున్నాం, మీరేం చేస్తుర్రా? అరే నీ పార్టీ నీ ఇంటికెళ్ళిస్తే పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్ళిస్తాను గిచ్చుకోమాను. వాడు సర్కారు సొమ్మే, నేను సర్కారు సొమ్మే. నిరుపేదకు అర్హతకు అనుగుణంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి అంటున్నా. నిరుపేదకు అర్హతకు అనుగుణంగా దళిత బంధు ఇవ్వాలని చెప్పి అంటున్నా. అనుగుణంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి అంటున్నా. నిరుపేదకు అర్హతకు అనుగుణంగా దళిత బంధు ఇవ్వాలని చెప్పి అంటున్నా. నిరుపేదకు ఇల్లు కట్టియాలని చెప్పి అంటున్నా. నేను మా దళిత బిడ్డలకు ఏదైతుందో ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి అంటున్నా. నేను ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతుందో నేను కల్పిస్తాను చెప్పండి. దయచేసి నన్ను ఆదరించండి అబ్బా. నన్ను ఆదరించండి తల్లి అంటున్నా. ఒక ఓటు నొడ్డెండి 5 ఏళ్ళు నేను ఇది ఏదైతుందో మీ ముద్రం తీసుకో తప్ప నడవంతరాలు మాత్రమే పోనవ్వా. అడేవాడు అంటుండు ఇటు జీవన ఇంకెన్ని రోజులు బతుకుతాడు, ఈ నడవంతరాలే పోతాడు. ఓరి ఓటు సంగతి ఎత్తున్నా మంచిదే కానీ నడవంతరాలు అరేవాళ్ళ నేను బరాబరి చెప్తున్నా తల్లి. మీ దయతోని ఎన్నికలు గెలవదు. నా టర్మ్ పూర్తి అయ్యేదాకా 5 ఏళ్ళు ఉంటా. మీ సేవ చేసి రుణం తీసుకొని పోతాం అంటుంది. అప్పిప్పిస్తా మళ్ళీ ఏడాదికి అప్పు మాఫీ చేపిస్తా అని చెప్పండి. ఎందుకంటే ఇంతవరకు మీరు లబ్ధి కాలేదు. రుణమాఫీ లబ్ధి కానటువంటి వారికి ఏదైతే ఉన్నదో అసైన్డ్ భూములకు సంబంధించే పట్టా భూములు కాదు, అసైన్డ్ భూములకు సంబంధించి రుణమాఫీ సౌకర్యం లభించినటువంటి వారికి నేను అప్పు ఇప్పిస్తా. సంవత్సర కాలానికి ఏదైతే మీద పైసలు కట్టకుండా అప్పు మాఫీ చేపిస్తా అని చెప్పి అంటున్నాం. ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉందా ఇక్కడ? మనం ఎనగని బోర్లు తప్ప త్రాగునీటికి ఎంత ఎద్దనుందబ్బా. ఆ మిషన్ భగీరథ ఏదో చెప్తారు, నాకు అర్థం కాలేదు అది ఎందుకు కథ. ఆ మిషన్ భగీరథ ఇటుకి వస్తున్నాయో నీళ్లు అవున వల్ల సపోర్ట్ చేయరు. నేను చెప్తున్నావా మన తాళ ధర్మారం ఎస్సీ కాలనీకి నాయకపోలకు మీకు సపరేట్ నీటి సౌకర్యం ఊరితో సంబంధం లేకుండా చెప్పంటున్నావా? నేను ఊరికి వేరే సౌకర్యం మన నాయకపుగూడానికి ఎస్సీలకు దళితులకు ఏదైతుందో సపరేట్ నీటి సౌకర్యం చేసి ఈ ఎండాకాలంలో త్రాగునీటి సౌకర్యాన్ని ఏదైతుందో మీకు ఇద్దరు దూరం చేస్తా అని చెప్పని ఇలా సభాముఖం అని చేస్తా అని చెప్పండి. నిరుడు రోలవా పొంగి మన భూములన్నీ పంటలు కొట్టుకపోయినాయమ్మా. ఒక్కరికి ₹1 సాయం వచ్చినాదే, ₹1 అవ్వా. ఇప్పుడు సర్కార్ అంటే ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడైతే పంట నష్టపోతారు. ఎవరికి రాలేదు తల్లి, ఆనికి రాలేదు, ఈయనకి రాలేదు, పేపర్కి తప్ప. నేనేమంటున్నా మనకు గరీబోనికి ఇంత పెట్టుబడి పెట్టి లాగోడు ఉంటే ఆ నష్టపోయిన పంట పరిహారం ఇప్పియాలి కదా. 10 ఏళ్ళ పంట నష్టపోయిన ఎక్కడైనా పరిహారం ఇప్పించిన అంటూ నేను ఎక్కడే కానీ పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ఆ నష్ట పరిహారం ఇచ్చేట్టుగా బాధ్యత ప్రభుత్వం మీద ఉంటాయని చెప్పంటున్నా. వీళ్ళ గతంలో కానీ భవిష్యత్తులో కానీ పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగానే పరిహారం ఇప్పిస్తా అని చెప్పంటున్నా. రైతాంగానికి వీళ్ళ వరి ధాన్యం రైస్ మిల్లర్ దోపిడీ ఎట్లయితుందో
అవుతుందమ్మా? ఏ విధమైన దోపిడీ లేకుండా వరి ఎట్లుంటాడో కొనిపించే బాధ్యత నాకు తెలియదు చెప్పంటున్నా. మీ దయ తల్లి, మీ దయ రాబా, మీ దయ. క్వింటల్కి 500 రూపాయలు ఎక్కిపిస్తా అంటూ నేను బీటీ పెట్టిస్తాను. ఇక్కడ అంతా మన సర్కారు జాగున్నది. మన మీకు రేకుల పైన బీటీ పెట్టే బాధ్యత నాది తల్లి. నువ్వు జంగల్ భూమి మనకక్కడ రాకుండా వెనకెక్కడికి వస్తుందే? ఊరి యొక్క ఇది బాబుతో మంచుకున్నది. మన ఊళ్ళో జంగల్ మనకు రాకుండా వెనక వస్తుంది అని చెప్పంటున్నాను. మీ వడ్ల బీడి చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించండి, దయచేసి నన్ను ఆశీర్వదించండి చెప్పంటున్నా. ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే, అవల్లారా చేతి గుర్తుకే